బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం శశికాంత్ గారు. నమస్తే నాగరాజ్ గారు. పేరెంట్స్కి అంటే ఇప్పుడున్న జనరేషన్లో అవగాహన కల్పించడానికి ఒక విషయం అడుగుతున్నాను. అంటే పేరెంట్స్కి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మైండ్ షిఫ్టింగ్ అనేది పిల్లల్లో చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంది. ఇలాంటి సందర్భాల్లో పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన తర్వాత చాలామంది హాస్టల్లో ఉండేటువంటి ఆడపిల్లలు కానివ్వండి, లేదంటే ఇక్కడ సిటీ కల్చర్కి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు కానివ్వండి, ఒక రకమైనటువంటి ట్రామాలో ఉండిపోయి ఉన్నారు. సో మీరు చూసిన దాని ప్రకారం, మీకు వచ్చేటువంటి కేసు ప్రకారం అడుగుతూ ఉన్నాను. సో రీసెంట్ న్యూస్ మీరు చూసే ఉంటారు, అంబానీ రిప్లై ఇచ్చినటువంటి ఇన్సిడెంట్. ఆ ఓవరాల్ ఇన్సిడెంట్ ఏంటి, అసలు దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే ఏ విధంగా ఉన్నారు కొంతమంది ఆడపిల్లలు అనేటువంటి చెప్పడానికి. అసలు అంబానీ రిప్లై అది పూజా చౌహాన్ అనే అమ్మాయి మీరు చెప్పింది. అసలు దానికి ముందు ఇంకో అమ్మాయి కూడా అన్ని రీసెంట్గా పెట్టింది. అమ్మాయి అని కూడా అనలేము, ఆమె ఆంటీ 37 years లేడీ. అసలు దానికంటే ముందు మీకు ఇంకోటి చెప్తున్నానండి. ఇప్పుడు ఇప్పుడు కుర్రవాళ్ళకి సంబంధాలు చూస్తుంటే వాళ్ళ అమ్మాయిలు దొరకట్లేదు. దొరికినా వాళ్ళ డిమాండ్స్ అతి భయంకరమైన డిమాండ్స్లో ఉంటున్నారు. 10 కోట్ల ఆదాయం ఉండాలి, 5 కోట్ల ఆదాయం ఉండాలి, ఇట్లాంటివి డిమాండ్స్ ఎగ్జిబిట్ చేస్తున్నారు అమ్మాయిలు. క్యాస్ట్ ఏదైనా పర్లేదు. ఇంతకుముందు దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ క్యాస్ట్ అండ్ ఎవ్రీథింగ్. మా క్యాస్టే ఉండాలి. ఇప్పుడు చాలా మటుకు సిగ్నిఫికెంట్లీ దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ సెలెక్షన్ ఆఫ్ పార్ట్నర్. క్యాస్ట్ వేరేది ఉన్నా పర్వాలేదు, ఈ క్వాలిటీస్ ఉంటే వీఆర్ రెడీ టు మ్యారీ అని అమ్మాయిలు. అబ్బాయిలు దే ఆర్ రియల్లీ సఫరింగ్ ఎ లాట్ టు గెట్ ఎ గర్ల్, ప్రాపర్ గర్ల్. సో ఇప్పుడు మీరు ఎందుకు నేను ఇది చెప్పానంటే, గువాహటి టైమ్స్ అని ఒకటి మీడియా ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేసారు. ఏంటి అంటే, ఒక మ్యాట్రిమోనియల్లో 37 years ఓల్డ్ లేడీ, ఇంకా పెళ్లి కాలేదు ఆమెకి, 37 years ఓల్డ్ లేడీ, సంవత్సరానికి ₹1 కోటి ఆదాయం ఉన్న వ్యక్తినే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి, నా వయసు 37 years, నా ఆదాయం 4 లక్షలు అని పెడతాం జరిగిందంట. ఆ అమ్మాయి ఫోటో కూడా మ్యాట్రిమోనియల్ కాబట్టి పిక్ కూడా పెట్టాల్సి వస్తుంది. ఆ పిక్ కూడా ఏమీ అంత షీఈ్ నాట్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ అని కూడా కాదు, యావరేజ్ లుకింగ్ లేడీ. అయితే ఆ అమ్మాయికి కింద కమెంట్స్ బోల్డ్ అని వచ్చాయి. నీ వయసు 37 years ఓల్డ్, అసలు నీకు పెళ్ళి అవుద్దా లేదా అనే నువ్వు భయపడాలి. అలాంటిది నీకు సంవత్సరానికి ₹1 కోటి సంపాదన ఉన్న వాళ్ళు ఉంటేనే నన్ను అప్రోచ్ అవ్వండి అని ఎలా పెట్టావు? అసలు నువ్వు ఇంకో కమెంట్ ఏంటి, అసలు నువ్వు అంత అందంగా కూడా లేవు, నీకు ఏం కాన్ఫిడెన్స్ నువ్వు అలా పెట్టావు అని అట్లా ట్రోల్ అవుతుంది జరిగింది ఆ అమ్మాయి పోస్టింగ్. అది ఎక్కడి నుంచి వస్తుంది మెంటల్ స్ట్రెంగ్త్ను అలా పెట్టడానికైనా సరే కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందో? చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ క్వశ్చన్, ఆమె మళ్ళీ దానికి కూడా ఎగ్జాంపుల్ ఇస్తాం కూడా జరిగింది. వీళ్ళ పెట్టిన కమెంట్స్కి రిప్లై ఇస్తాం కూడా జరిగింది. మరి ముఖేష్ అంబానీ నీతా అంబానీని మరి ఎత్తుక్కుంటూ వెళ్ళి పెళ్లి చేసుకోలేదా? తను నార్మల్ టీచరే, డాన్సింగ్ టీచరే కదా ఒకప్పట్లో. మరి తను వెళ్ళి ఎత్తుక్కుంటూ వేల లక్షల కోట్ల ఆయన వెళ్ళి ఎత్తుకుంటూ చేసుకున్నప్పుడు మరి నన్ను ఎందుకు చేసుకోరు, నాకేం తక్కువ అన్నట్టుగా రిప్లై ఇచ్చింది ఆమె. అర్థమైందా మీకు? బాగా ట్రోల్ అవుతాం జరిగింది. వీళ్ళు ఏం చేశారు, గువాహటి టైమ్స్లో తీసి ఆ పోస్టింగ్ అవన్నీ తీసి ఫేస్బుక్లో వేస్తాం వల్ల మనకి తెలిసింది ఇది. అవును. ఇప్పుడు ఎలాగో మనం ముఖేష్ అంబానీ పేరు తీసాం కాబట్టి, ఇంతకుముందు పూజా చౌహాన్ అనే ఒక 25 years ఓల్డ్ గర్ల్ ఇట్లనే పోస్ట్ పెడతాం జరిగింది. నా హైట్ ఇంత, నా వెయిట్ ఇంత, నా కలర్ ఇంత, ఐఎమ్ వెరీ బ్యూటిఫుల్, సో నాకు 100 కోట్లు సంవత్సరానికి 100 కోట్లు సంపాదించే వరుడు కావాలి అని పబ్లిక్లో పోస్ట్ పెట్టడం జరిగింది. అది బాగా వైరల్ అయింది. వైరల్ అయ్యేసరికి ఎంత వైరల్ అయిందంటే, అది ముఖేష్ అంబానీ షోలో పడతాం కూడా జరిగింది. అది ఆయన అంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా దానికి రిప్లై ఇచ్చారు. ఇది ఎందుకు ఇచ్చారు అంటే, ముఖేష్ అంబానీ గారు ఆయన 1 second ఈజ్ ఈక్వల్ టు crores. అంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా దానికి రిప్లై ఎందుకు ఇచ్చారంటే, అది బాగా వైరల్ అయింది. అమ్మాయిలు రాంగ్ దారిలో వెళ్తున్నారు, అది కరెక్ట్ కాదు అని చెప్తానికి ఆయన రిప్లై ఇస్తాం జరిగింది. ఆయన దానికి బ్యూటిఫుల్ రిప్లై ఇచ్చారు. అమ్మాయిని క్వశ్చన్ అడగటం జరిగింది, ఏ రకంగా నువ్వు 100 crores సంవత్సరానికి సంపాదించే వ్యక్తి నీ లైఫ్లోకి ఎంటర్ అవుతాడని నువ్వు అనుకుంటున్నావు? మొట్టమొదటి క్వశ్చన్ అది. నువ్వు ఎంత అందంగా అయినా ఉండొచ్చు, 100 కోట్లు సంవత్సరానికి 100 కోట్లు సంపాదించే వ్యక్తి అందగాడు కాకపోయి ఉండొచ్చు, కానీ తెలివైనోడు అయితే డెఫినెట్లీ, లేకపోతే తెలివైనోడు కాకపోతే సంవత్సరానికి 100 కోట్లు అయితే సంపాదించాడు, రైట్? అట్లాంటి తెలివైనోడు తెలివి తక్కువ పని చేసి నిన్ను పెళ్లి చేసుకోడు అని చెప్తాను జరిగింది. ఎవరు? ముఖేష్ అంబానీ. రిప్లై మంచి రిప్లై కదా. అయితే ఈ రిప్లైకి రీజనింగ్ ఇవ్వాలి కదా. అదే రిప్లైకి రీజనింగ్ అడిగితే ఆయన ఏం చెప్పారంటే, ఒక 4-5 పాయింట్స్ చెప్పారు. ఆయన బిజినెస్ మ్యాన్ కదా, కరెక్ట్గా 4-5 పాయింట్స్ చెప్పారు.
ఏ తెలివైనోడైనా 100 కోట్లు సంవత్సరానికి సంపాదించేవాడు సంవత్సరం ఆ ఆదాయం పెరుగుకుంటూ 1000 కోట్లలోకి వెళ్తాడు. మరి నీ అందం సంవత్సరం తరిగిపోతూ ఉంటుంది. ఏ రకంగా అంత తెలివైనోడు ఈ పిచ్చి పని చేస్తాడు అని ఒక పాయింట్ చెప్తాం జరిగింది. ఇంకో పాయింట్ ఏం చెప్పాడంటే, ఈ 100 కోట్లు సంపాదించాలంటే ఎంత కష్టమో నువ్వు 1 కోటి రూపాయలు సంపాదించి ఫస్ట్ మాకు చూపి, ఆ తర్వాత 100 కోట్లు సంపాదించేవాడు నేను ఎందుకు పెళ్లి చేసుకోడో ఆటోమేటిక్ నీకే తెలుస్తుంది. 100 కోట్లు సంపాదించేవాళ్ళు 1000 కోట్లు సంపాదించేవాళ్ళు అంత ఈజీగా బుట్టలో పడరండి. బికాస్ దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్. ఇప్పుడు 100 కోట్లు సంవత్సరానికి సంపాదిస్తానంటే వాళ్ళు ఇట్లాంటి ప్రలోభాలు ఎన్నో వచ్చి ఉంటాయి కదా వాళ్ళ లైఫ్లోకి. అట్లాంటి ప్రలోభాలు కొన్ని 100 వచ్చి ఉంటాయి. అవన్నీ దాటితేనే ఈయన 100 కోట్లకి వెళ్ళగలుగుతాడు. అట్లాంటిది ఈ అమ్మాయికి తెలియక, ఆర్ ఆ అమ్మాయి పోస్టింగ్ ఇంకోటి ఏం పెట్టింది, ఎంతోమంది ధనవంతుల భార్యల్ని నేను సింపుల్గా నా అంత అందం లేని భార్యల్ని చాలామందిని చూశాను, నేను నన్ను ఎందుకు చేసుకోరు అని పెట్టింది. దానికి రిప్లై మళ్ళీ ముఖేష్ అంబానీ గారు ఇవన్నీ పాయింట్స్ పెడతాం జరిగింది. ఓన్లీ అందాన్ని చూసుకొని తెలివైన బిజినెస్ మ్యాన్లు ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోరు. అందంతో పాటు నీకు తెలివి ఉంటే ఆ బిజినెస్ని నువ్వు కూడా పెంచగలుగుతావు అని ఐడియా ఉంటే అప్పుడే ఆ బిజినెస్ మ్యాన్ నిన్ను చేసుకుంటాడు. కానీ కేవలం నువ్వు అందంగా ఉన్నావు అనేసి ఏ తెలివైన బిజినెస్ మ్యాన్ నిన్ను పెళ్లి చేసుకోడు అని పెట్టి అర్హత పెట్టి ఇంకా ఇట్లాంటి పోస్టులు పెట్టి నువ్వు టైం వేస్ట్ చేసుకోకు. అండ్ నేను ఈ రిప్లై పెడతానికి కారణం కూడా ఏంటంటే, యువత తప్పుదారిలో పడుతుంది, కేవలం అందంగా ఉండటం వల్ల అబ్బాయిని ట్రాప్ చేసుకోవచ్చు అనుకుంటాం అన్నది సుత్తి అబద్ధం అది అని సమాజానికి చెప్తానికి ముఖేష్ అంబానీ దానికి రిప్లై పెట్టడం జరిగింది. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్ ఫర్ టేకింగ్ హిస్ వాల్యుబుల్ టైమ్ అవుట్ అండ్ గివింగ్ దిస్ మెసేజ్ టు ద సొసైటీ. ఉన్నారు ఇట్లాంటి అమ్మాయిలు చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలా అందగతులని ఫీల్ అయ్యి హస్బెండ్ కాకుండా అక్రమ సంబంధంలో ఎంటర్ అవటానికి మొట్టమొదటి కారణం అదే. మొట్టమొదటి కారణం ఏంటి ఎక్స్ట్రా మ్యారిటల్ ఇల్లిసిట్ రిలేషన్స్లోకి ఎంటర్ అవుతానికి అంటే, దే ఫీల్ దట్ దే ఆర్ వెరీ, నేను చాలా బ్యూటిఫుల్, అనవసరంగా నా టైం వేస్ట్ చేస్తున్నాను నా మొగుడుతోటి అనేసి ఇల్లిసిట్ రిలేషన్స్ అక్రమ సంబంధంలోకి ఎంటర్ అయ్యి వీళ్ళ ఒరిజినల్ బ్యూటిఫుల్ రిలేషన్ని పోగొట్టుకొని నాశనం అయ్యే అమ్మాయిలు చాలామంది ఉన్నారు. మా దగ్గరికి చాలామంది ఇట్లా వస్తున్నారు. మేము మళ్ళీ ఆ భర్తలకు కూడా చెప్తున్నాము, ఒకవేళ వీలుంటే, ఒకవేళ ఆమె నిజంగా రియలైజ్ అయితే మీరు యాక్సెప్ట్ చేయగలిగితే చేయండి అని. చాలామంది నో అంటున్నారు, మేము యాక్సెప్ట్ చేయమంటున్నారు. ఎక్కడో 100కి ఇద్దరు యాక్సెప్ట్ చేసేటోళ్ళు ఉన్నారు కానీ యాక్సెప్ట్ చేయట్లేదు. సో దయచేసి నేను అమ్మాయిలకి ఇచ్చే మెసేజ్ ఏంటి యాజ్ ఎ అడ్వకేట్ నా తరఫు నుంచి అంటే, ఈ అందం డెఫినెట్గా రోజుకి కరిగేది, కానీ మీ బంధంని పోగొట్టుకోకండి. ఈ అందం రోజు కరిగేది, కానీ మీ బంధంని పోగొట్టుకోకండి. మీ హస్బెండ్ అందగాడా, గొప్పవాడా, తెలివైనడా, ఇవన్నీ తాత్కాలికమే, అన్నీ టెంపరీయే. ఎవ్వరు పర్మనెంట్గా ఇక్కడ ఉండేది లేదు. అందరూ వెళ్ళాల్సిందే. వెళ్ళేటప్పుడు ఏమీ అందం కాదు, డబ్బు కాదు, ఏమీ తీసుకెళ్ళేది లేదు. దయచేసి మీ బంధంని పోగొట్టుకోకండి. మీకు పుట్టిన పిల్లల్ని రోడ్డు మీద వేయకండి. వాళ్ళు మీ పిచ్చి పనుల వల్ల, ఇల్లిసిట్ రిలేషన్స్ వల్ల వాళ్ళు చిన్నప్పటి నుంచే నెగిటివ్ మెంటాలిటీలో పెరుగుతాం వల్ల వాళ్ళ ఫ్యూచర్ కూడా అంధకారంలోకి వెళ్తుంది. బట్ ఈ వీడియో కింద మాత్రం చాలామంది యంగ్స్టర్స్ ఒక కామెంట్ పెడతారన్న, అటువంటి ట్రాప్లో మేము కూడా తెలియకుండా వెళ్ళిపోతున్నాం కాబట్టే మాకు ఆ దరిద్రాలు జరుగుతున్నాయి కాబట్టే మేము ఇలా ఉన్నాము, కరెక్ట్గానే చెప్పారు మీరు, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ ఇమాజినేషన్ లెవెల్ కానీ అర్హతకు మించి ఉన్నాయి అని పెట్టేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కింద కామెంట్ బాక్స్లోనే పెట్టేస్తారు యువత. నిజం సార్, ఇప్పుడు నేను చెప్పింది కరెక్టా రాంగా ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో, దయచేసి కింద ఇప్పుడు నేను చెప్పింది కరెక్టా రాంగా మీరే కమెంట్స్ పెట్టండి. మోహాలకి అతీతం ఎవరు లేరు, అందరూ అట్రాక్ట్ అవుతారు. ఇన్ఫాచ్యురేషన్స్ అతీతం కాదు, అందరూ అట్రాక్ట్ అవుతారు. కానీ మనం సమాజంలో జరిగే విషయాలు యాజ్ ఎ అడ్వకేట్, సైకాలజిస్ట్ నేను చూస్తున్నా కాబట్టి వాళ్ళు పడిన తర్వాత, అట్లాంటి మోహాలకి గురైన తర్వాత వాళ్ళ జీవితాలు ఎంత నాశనం అవుతున్నాయో నేను కళ్ళతోటి చూస్తున్నా కాబట్టి నేను చెప్తాం జరుగుతుంది. అర్థం చేసుకొని అట్లాంటి వాటికి వెళ్ళకండి, అవన్నీ టెంపరీ. ఆ తర్వాత మీరు ఎవరైతే అక్రమ సంబంధంలో పడ్డారో వాళ్ళు మీ ముఖం కూడా చూడరు, వెనక్కి తిరిగి మీ హస్బెండే మీకు పర్మనెంట్ అండగా నుంచునేది అన్నది మీరు అర్థం చేసుకోండి. ఇది ఓన్లీ హస్బెండ్స్కనే కాదు, నేను హస్బెండ్స్ కూడా చెప్తున్నాను, మీరు కూడా వేరే అందాల్లో పడి వెళ్ళకండి. మీ వైఫే మీకు పర్మనెంట్గా మీకు ఉండేది, మీకు సేవలు చేసేది, మీతో కలకాలం జీవించేది. అనవసరంగా జీవితాలు చిన్న ప్రలోభాలకి, అందం అనే ప్రలోభాలతోటి, డబ్బు అనే ప్రలోభాలతోటి మీరు పడి డోంట్ వేస్ట్ యువర్ చిల్డ్రన్స్ ఫ్యూచర్ ఆల్సో అని చెప్తున్నాను. ఇది కరెక్టా రాంగా మీరు నాకు కమెంట్స్లో పెట్టండి. ఎన్ని కమెంట్స్ వస్తే
మీరు సమాజానికి హెల్ప్ చేసినట్టు అవుతుంది. కొన్ని వేల కమెంట్స్ వస్తే ఈ వీడియో కరెక్ట్ అన్నది సమాజానికి వెళ్తుంది, వాళ్ళు కూడా మారే ఛాన్సెస్ ఉంటాయి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. అయితే చాలామంది మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, అంటే పర్సనల్ కౌన్సిలింగ్, అది లీగల్గాను ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో ఉండేటువంటి వాళ్ళు, కొంచెం వదిలించుకొని కొంచెం ఫ్రీ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, పర్సనల్ కౌన్సిలింగ్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? కరెక్ట్ పాయింట్ తీశారు. వస్తున్నారు చాలామంది. నాగరాజ్ గారు మన వీడియోస్ చూసి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది, చాలామంది ఫోన్లు చేస్తున్నారు, వస్తున్నారు. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో ఉండి వైఫ్ హస్బెండ్ని వదిలేసి వెళ్ళిపోయినా, లేకపోతే హస్బెండ్ వైఫ్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు రియలైజ్ అయ్యి అది నా ఫ్యామిలీ, ఇది నా ఫ్యామిలీ కాదు అని చాలామంది సఫర్ అవుతున్నారు. అట్లాంటి వాళ్ళకి సరైన ఉపాయాలు మనకి చాలా లీగల్లో స్ట్రాటజీ ఉంది. దాని ప్రకారం వెళ్తే ఖచ్చితంగా మళ్ళీ మీ ఫ్యామిలీని రీయూనియన్ అయ్యి మీరు హ్యాపీగా ఉండొచ్చు. స్క్రీన్ పైన కనపడే నెంబర్ పైన డెఫినెట్లీ దే కెన్ అప్రోచ్ us. We will definitely give them proper solution. వెరీ గుడ్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక శశికాంత్ గారిది లీగల్ అడ్వైజ్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. లేదు మా షోలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి మీరు మా షోలోకైనా సరే రావచ్చు. అంటే మీకుండేటువంటి బాధలు ఏవైతే ఉంటాయో మీరు చెప్పుకొని దాని నుంచి బయటపడాలి అనుకున్నటువంటి ఎవరైనా సరే ఆ విధంగా అప్రోచ్ అయినా సరే డెఫినెట్గా మేము కన్సిడర్ చేస్తాము. ఆ విధంగానే సరే మీరు రావచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.